హలో అందరికీ. ఏంటి అని చూస్తున్నారా? అదేనండి, జున్ను. బాగుంటుంది కదా. అమ్మమ్మల రోజుల్లో అయితే నెలకు ఒకసారన్నా తినేవాళ్ళం. ఈ రోజుల్లో కొంచెం దొరకడం కష్టమే ఉంది. కానీ మళ్ళీ ఆ రోజులు గుర్తు చేసింది నాకు ఈ జున్ను. మా పాల వాళ్ళు ఆవు ఈనిందని పాలు పంపించారు. సో జున్ను చేద్దామని ఫిక్స్ అయిపోయి చేసాం. అసలు టేస్ట్ ఎంత బాగా వచ్చిందంటే అచ్చం వెన్నలా నోట్లో వేసుకుంటే చల్ల చల్లగా చాలా బాగుంది. మీకు కూడా ఇలాంటి మంచి జున్నుని టేస్ట్ చేయాలని ఉందా? సో నేను ఎలా చేస్తానో, మా అమ్మమ్మ ఎలా చేసేది అనేది మీకు ఈరోజు చెప్పేస్తాను. ముందుగా మనకి జున్నుకి ఒక గ్లాస్ జున్ను పాలు అయితే 2 గ్లాసులు నార్మల్ పాలు కావాలి. చూసారా, ఒక గ్లాస్ జున్ను పాలు తీసుకుంటున్నా అండ్ 2 గ్లాసులు నార్మల్ పాలు. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే జున్ను మంచి స్పాంజిగా మెత్తగా వెన్నలా వస్తుంది, మరీ గట్టిగా కాకుండా. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే పాలు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ స్వీట్ తీసుకోవాలి. ఒకటే బెల్లం, ఒకటే పంచదార అయితే బాగోదు.